గత కొన్ని దశాబ్దాలుగా భారత్లో వేలాది మరణాలకు కారణమైన తీవ్రమైన వేడిగాలులు భయంకరంగా పెరుగుతున్నాయని, త్వరలో మనిషి మనుగడ పరిమితిని మించి వడగాల్పులు వీచే ప్రపంచంలోని మొదటి దేశంగా భారత్ మారొచ్చని ప్రపంచ బ్యాంకు నివేదిక హెచ్చరించింది. భారత్ శీతలీకరణ రంగంలో వాతావరణ పెట్టుబడుల అవకాశాల పేరుతో ప్రపంచ బ్యాంక్ ఓ నివేదికను రూపొందించింది. భారత్ ముందస్తు అధిక ఉష్ణోగ్రతలను ఎదుర్కొంటోందని, ఇది చాలా కాలం పాటు ఉంటుందని నివేదికలో అంచనా వేసింది. ఏప్రిల్ 2022లో వేసవి ప్రారంభంలోనే వేడిగాలులతో భారత్ ఉక్కిరిబిక్కిరి అయింది. ఇది దేశాన్ని స్తంభింపచేసింది. రాజధాని న్యూఢిల్లీలో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మార్చి నెలలో అసాధారణ రీతిలో ఉష్ణోగ్రతల్లో పెరుగుదల నమోదైంది అని పేర్కొంది. కేరళ ప్రభుత్వంతో కలిసి ప్రపంచ బ్యాంకు నిర్వహిస్తున్న 2 రోజుల ఇండియా క్లైమేట్ అండ్ డెవలప్మెంట్ పార్ట్నర్స్ మీట్ సందర్భంగా ఈ నివేదికను విడుదల చేయనున్నారు. భారత్లో వడగాల్పుల పరిస్థితి మానవ మనుగడ పరిమితిని విచ్ఛిన్నం చేయగలదని అంచనా వేసిన ప్రపంచ బ్యాంక్, దక్షిణాసియా అంతటా పెరుగుతున్న ఉష్ణోగ్రతల గురించి అనేక మంది వాతావరణ శాస్త్రవేత్తలు చాలా కాలంగా హెచ్చరించిన దానికి ఇటీవల పరిస్థితులు మద్దతు ఇస్తాయని పేర్కొంది. ఆగస్టు 2021లో వాతావరణ మార్పులపై ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ 6వ నివేదిక రాబోయే దశాబ్దంలో భారత ఉపఖండం మరింత తీవ్రమైన వేడిగాలులను ఎదుర్కొంటోందని చెప్పింది. ఐపీసీసీ అంచనా ప్రకారం కార్బన్ ఉద్గారాలు ఎక్కువగా ఉంటే 2036-65 నాటికి భారత్ అంతటా వేడిగాలులు 25 రెట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని G20 క్లైమేట్ రిస్క్ అట్లాస్ 2021లో హెచ్చరించింది అని నివేదిక పేర్కొంది. భారత్ అంతటా పెరుగుతున్న వేడి ఆర్థిక ఉత్పాదకతను దెబ్బతీస్తుందని కూడా నివేదిక హెచ్చరించింది. భారతదేశంలోని శ్రామిక శక్తిలో 75% లేదా 380 మిలియన్ల మంది ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే కార్మికులు కొన్నిసార్లు ప్రాణాంతక ఉష్ణోగ్రతల్లో పనిచేస్తున్నారు. 2030 నాటికి 80 మిలియన్ల ప్రపంచ కార్మికులలో భారత్కు చెందిన 34 మిలియన్ల మంది ఉష్ణ ఒత్తిడితో సంబంధం ఉన్న ఉత్పాదకత క్షీణతతో నష్టపోతారని అంచనా అని నివేదిక పేర్కొంది. దక్షిణాసియా దేశాలలో భారత్ కార్మికులపై అత్యధిక ఉష్ణోగ్రత ప్రభావం చూపిందని, సంవత్సరానికి 101 బిలియన్ గంటల కంటే ఎక్కువ నష్టం వాటిల్లిందని పేర్కొంది. గ్లోబల్ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ మెకిన్సే అండ్ కంపెనీ విశ్లేషణ ప్రకారం పెరుగుతున్న వేడి, తేమ కారణంగా కోల్పోయిన కార్మికులు ఈ దశాబ్దం చివరి నాటికి భారతదేశ జీడీపీలో 4.5%, సుమారు 150 నుంచి 250 బిలియన్ అమెరికా డాలర్లు ప్రమాదంలో పడచ్చు. భారత్ దీర్ఘకాలిక ఆహార, ప్రజారోగ్య భద్రత, నమ్మకమైన కోల్డ్ చైన్ నెట్వర్క్పై ఆధారపడి ఉంటుందని పేర్కొంది. భారతదేశమంతటా ఆహారం, ఔషధాలను రవాణా చేయడానికి అడుగడుగునా పనిచేసే కోల్డ్ చైన్ శీతలీకరణ వ్యవస్థ అవసరం. ప్రయాణంలో ఒక్కసారి ఉష్ణోగ్రత తగ్గటం వల్ల శీతలీకరణ వ్యవస్థ విచ్ఛిన్నమైన తాజా ఉత్పత్తులు చెడిపోవచ్చు. టీకాల శక్తిని బలహీనపడుతుంది. భారతదేశంలో తాజా ఉత్పత్తుల్లో కేవలం 4% మాత్రమే కోల్డ్ చైన్ సౌకర్యాలతో ఉన్నాయి. మొత్తం 13 బిలియన్ ఆహార నష్టం వాటిల్లుతుందని వార్షిక అంచనా అని చెప్పింది. కోవిడ్-19కు ముందు ప్రపంచంలోని ఔషధాల ఉత్పత్తిలో 3వ అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉన్న భారత్ శీతలీకరణ వ్యవస్థ చెడిపోవడంతో దాదాపు 20% ఉష్ణోగ్రత, సున్నితమైన వైద్య ఉత్పత్తులు, 25% వ్యాక్సిన్లను కోల్పోయింది. ఏడాదిలో ఇది $313 మిలియన్ నష్టానికి దారితీసిందని పేర్కొంది. భారతదేశమంతటా ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ శీతలీకరణకు డిమాండ్ పెరుగుతుంది. అయితే జనాభాలో 2/3 మంది రోజుకి $2 కంటే తక్కువ ఆదాయంతో జీవిస్తున్న దేశంలో ఎయిర్ కండిషనింగ్ యూనిట్ సగటు ధర $260 నుంచి $500కు చేరవచ్చు. విలాసవంతమైన ఎయిర్ కూలింగ్ సిస్టంలు కొంతమందికి మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇండియా కూలింగ్ యాక్షన్ ప్లాన్ ICAPలో సమర్పించిన విశ్లేషణ ప్రకారం కేవలం 8% భారతీయ కుటుంబాలు మాత్రమే ఎయిర్ కండిషనింగ్ యూనిట్లను కలిగి ఉన్నాయి. ఇండోర్ ఎలక్ట్రిక్ ఫ్యాన్ థర్మల్ సౌకర్యాన్ని కొనసాగించడంలో సహాయపడతాయి. అయితే ఇవి కొనటానికి చాలా ఖరీదైనవి, అసమర్థమైనవి. తత్ఫలితంగా భారత్లోని అనేక పేద, అట్టడుగు వర్గాలకు తీవ్రమైన వేడి మరింత హాని కలిగిస్తుంది. సరైన శీతలీకరణకు వ్యవస్థ, తగినంత వెంటిలేషన్, వేడి, రద్దీగా ఉండే ఇళ్లల్లో నివసిస్తున్నారు అని నివేదిక స్పష్టం చేసింది.